అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా మరోసారి ప్రేలాపనలకు దిగింది. ఈ నెలలో 4వ సారి ఇదే అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. అయినా తన ధోరణి మార్చుకోలేదు. మొదటి నుంచి తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్లన్న చందంగా చైనా చేస్తున్న వాదనలను అమెరికా సైతం ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ పక్కా భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. అరుణాచల్ పై చైనా మొండి వాదన ఏమాత్రం మారడం లేదు. ఈ నెలలో చైనా ఇలాంటి ప్రకటనలు చేయడం ఇది 4వ సారి. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని డ్రాగన్ కంట్రీ చేస్తున్న మొండి వాదనలో ఈసారి మరింత జోరు పెంచింది. ఇటీవల చైనా మరింత నోరు పెంచింది. వాటిని అసంబంధమైన, హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్నప్పటికీ లెక్క చేయలేదు. డ్రాగన్ మాత్రం నోరు మోయడం లేదు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ధీటుగా సమాధానం ఇచ్చిన తరుణంలో చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని మరోసారి నోరు పారేసుకుంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నడూ పరిష్కారం కాలేదంటూ చెబుతోంది. గతంలో అది చైనాలో భాగంగా ఉండడమే కాకుండా ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది అంటూ చెప్పుకొచ్చింది. 1987లో భారత్ ఆక్రమించుకుని అరుణాచల్ ప్రదేశ్ గా రూపొందించుకుంది అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లెన్ జియాంగ్ తాజా ప్రకటనలో తెలిపారు. భారత్ నిర్వహిస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నామని, దీనిపై చైనా వైఖరిలో మార్పు లేదంటూ తమ మొండి వాదనను కొనసాగించారు. ఇటీవల అరుణాచల్లో ప్రధాని మోదీ పర్యటనతో ఉలిక్కిపడిన చైనా అది తమ భూభాగమేనని చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మాట్లాడడం గత నెల రోజుల్లో ఇది 4వ సారి. అయితే చైనా వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిస్తోంది. ఇది భారత్ కు కొత్త విషయం కాదు. చైనా ఈ రకంగా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. తాజాగా వాటిని మరింత పెంచింది. అవి మొదటి నుంచి హాస్యాస్పదంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతే అంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల స్పష్టం చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కు చెందిన సౌత్ ఏషియన్ స్టడీస్ లో ప్రసంగించిన సమయంలో పలువురు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. వీటిపైన చైనా మళ్లీ ఇలా స్పందించింది. నిరాధార వాదనలు వల్లవేస్తే వాస్తవాలు మారవు అంటూ విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేసిన అసంబంధమైన వాదనలు పూర్తిగా నిరాధారమైనవని భారత్ స్పష్టం చేసింది. అరుణాచల్లో మొదటి నుంచి భారత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ఫలాలను అరుణాచల్ ప్రజలు పొందుతూ ఉన్నారు. భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన అసంబంధమైన వాదనలను తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఇలాంటి వాదనలను మళ్లీ వల్లవేసినా అవి చెల్లుబాటు కావని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికా జోక్యం చేసుకోవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్దేనంటూ అమెరికా తేల్చి చెప్పడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చైనా ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ ఇరు దేశాల సరిహద్దు వివాదంతో వాషింగ్టన్ కు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ స్పందించారు. చైనా భారత్ సరిహద్దుల డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అరుణాచల్ అలియాస్ జాంగ్నాన్ ఎల్లప్పుడూ మా భూభాగమే. ఇది కాదనలేని వాస్తవం. అమెరికాకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఆ దేశం తన స్వార్థ భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర దేశాల వివాదాలను రెచ్చగొట్టడం, ఉపయోగించుకోవడం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ ప్రాంతంలో భారత్ వేస్తున్న అడుగులు సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని బీజింగ్ నోరు పారేసుకుంది. డ్రాగన్ సైన్యం నుంచి కూడా ఇలాంటి ప్రకటనలే రాగా భారత్ వాటిని ధీటుగా తిప్పికొట్టింది.